బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ సిబిఐ అరెస్ట్ చేస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కేసులో హైదరాబాద్ కోటిలోని సిబిఐ కార్యాలయంలో అవినాష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సిబిఐ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకే హాజరు కావాల్సి ఉండగా తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ విచారణకు వెళ్లకూడదని చివరి నిమిషంలో ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూసేందుకు హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరారు అవినాష్ రెడ్డి. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. తమ తల్లి అనారోగ్యంగా ఉందని సిబిఐకి లేఖ రాసి పులివెందులకు వెళ్లారు. ఉదయం సిబిఐ కార్యాలయం నుంచి హడావిడిగా 2 ఇనోవా కార్లు బయలుదేరి వెళ్లాయి. ఇవాళ విచారణకు హాజరు కాకపోతే సిబిఐ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ సిబిఐ అరెస్ట్ చేస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కేసులో హైదరాబాద్ కోటిలోని సిబిఐ కార్యాలయంలో అవినాష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సిబిఐ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకే హాజరు కావాల్సి ఉండగా తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ విచారణకు వెళ్లకూడదని చివరి నిమిషంలో ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూసేందుకు హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరారు అవినాష్ రెడ్డి. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. తమ తల్లి అనారోగ్యంగా ఉందని సిబిఐకి లేఖ రాసి పులివెందులకు వెళ్లారు. ఇక ఉదయం సిబిఐ కార్యాలయం నుంచి హడావిడిగా 2 ఇనోవా కార్లు బయలుదేరి వెళ్లాయి. ఇవాళ విచారణకు హాజరు కాకపోతే సిబిఐ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది.